దేవుడా 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 దేవుడా. చెప్పు భక్త. మీరు నిజంగా దేవుడా? దేవుడా? అవును భక్త. అంటే కాస్ట్యూమ్ సరిగా లేదని కన్ఫ్యూజ్ అయ్యాను, క్షమించండి దేవుడా. అయితే నా చిన్న కోరికలు కొద్ది కొద్ది డౌట్లు తీరుస్తారా దేవుడా? అడుక్కోరా అర్భకుడా. దేవుడా, నాకు ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చారు దేవుడా? పోయిన 10 జన్మలు పందెవతారంలో పుట్టావురా. ఈసారి జాలిపడి మానవ అవతారం ఇచ్చా. అవతారం మారిన లక్షణాలు మారలేదురా. మీరు నన్ను ఎన్ని తిట్టినా బాధ లేదు దేవుడా, కానీ నన్ను మాత్రం కోటీశ్వరుని చేయండి, నాకు అంతే చాలు దేవుడా. కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలుసారా? సరిగా తెలియదు కానీ చాలానే ఉంటాయి దేవుడా. కోటికి ఎన్ని సున్నాలుంటాయో నీ తలలో అన్ని సుళ్ళున్నాయి. ఎలా కోటీశ్వరుడు అవుతావురా? ఆ సున్నాలను సృష్టించింది మీరే, ఈ సుడులను సృష్టించింది మీరే. ఆ సున్నాలను ఈ సుడులను అటో ఇటో ఎటో చేసేసి నన్ను ఎటో తీసుకెళ్ళండి దేవుడా. వాటిని అటో ఇటో ఎటో చేస్తే నీకు ఉన్న ఆయుష్ కూడా తగ్గుతుందిరా దేవుడా. పక్కనే ఉన్నాను కదరా, పదే పదే పిలుస్తావెందుకు? అంటే నా భక్తికి మెచ్చి ఏదో ఒక పెద్ద వరం ఇవ్వకపోతారని చిన్ని ఆశ దేవుడా. దాన్ని భక్తి అనర్రా, బద్ధకం అంటారు. నాకెన్నో బాధలున్నాయి దేవుడా. ఈ నిరాని బాధలు నా ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, నా అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, ఆఖరికి నన్ను డ్యూటీలో నుంచి తీసేసిన బట్టతల బాస్ అందరూ, ప్రపంచంలో ప్రతి ఒక్కరు నాకు ప్రాబ్లమే దేవుడా. వాళ్ళందరూ నీకు కాదురా ప్రాబ్లం, వాళ్ళందరికీ నువ్వే ప్రాబ్లం. ఈ ప్రపంచంలో ఉన్న ఎదవలందరినీ కలిపితే నువ్వొక్కడివి అవుతావురా దేవుడా. నాకెన్నో కోరికలున్నాయి దేవుడా. ఏంట్రా నీ కోరికలు? నా కోరికలు చాలా చిన్ని దేవుడా. చిన్న చిన్నవే కదా, అడుక్కో. కోట్లు సంపాదించాలి, మేడలు కట్టాలి, కార్లు కొనాలి, సినిమాలు దిగాలి, షికార్లు తిరగాలి, రాజకీయంలో చేరాలి, సీఎంని కావాలి, ఆకాశాన్ని దింపాలి, పందిర్లు వేయాలి, పందిర్లో నా పెళ్ళిళ్ళు కావాలి, నాకు 10 మంది పిల్లలు పుట్టాలి, అంతే దేవుడా నా కోరికలు. ఇవన్నీ జరగాలంటే నేను మాయమవ్వ. దేవుడా 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 దేవదేవ దేవుడా 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 దేవదేవ దేవుడా 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 దేవదేవ దేవుడా 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 దేవదేవ దేవుడా 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 మీరు నన్ను ఉద్దేశిపోతున్నా దేవుడా, మిమ్మల్ని వద్ద దేవుడా, దేవుడా మిమ్మల్ని వద్ద దేవుడా, దేవుడా దేవుడా దేవుడా. ఏంట్రా నీ ప్రాబ్లం? అయినా నువ్వు నాకేమిచ్చావా దేవుడా? చూడటానికి కళ్ళిచ్చా, మాట్లాడటానికి నోరిచ్చా, కష్టపడి పని చేసుకోవటానికి చేతులిచ్చా, ఇష్టమైన చోటికి వెళ్ళటానికి కాళ్ళిచ్చా. ఇంతకంటే ఏమివ్వాలరా నీకు? ఇవన్నీ కాదు దేవుడా, నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి అంతే. అయితే 10 నిమిషాలు ముక్కు ముయ్యాలి. ముక్కే కదా, మూసుకుంటా. రేయ్, నువ్వు కాదు, రూల్స్ ఒప్పుకోవు, నేనే ముయ్యాలి. దేవుడా 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 వద్దు దేవుడా 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 వద్దు దేవుడా 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 దేవుడా. అమ్మ 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 అమ్మ. నాకు కోరికలు వద్దు, కోట్లు వద్దు, కష్టపడి బతుకుతా.